ఈరోజు మనము క్రైస్తవ జీవితంలో మనం రక్షించబడినది మొదలుకొని మనం మరణించినంత వరకు మన ఈ క్రైస్తవ జీవిత ప్రయాణంలో మనకు ఉండవలసిన మరొక మంచి లక్షణం ఏంటంటే పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన. 2 వారాల కిందట మనం క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఒక మంచి లక్షణాన్ని గురించి చెప్పాను. మీలో ఎంతమంది గుర్తుంది? గుర్తుంటే చెప్పండి. క్రైస్తవ జీవితంలో అనుదినము మనం చేయవలసిన ఒక మంచి లక్షణం, దానివల్ల మనం క్షేమాభివృద్ధి పొందుతాం, దేవుడు కూడా సంతోషిస్తాడు. ఏంటి ఆ లక్షణం? ఒక 2 వారాలు అవుతుంది అంతే, 2 వారాలు 3 వారాలు అవుతుంది. ఏంటిది అమ్మా? రెండు 3 వారాలు అవుతుంది చెప్పాను. కృతజ్ఞతలు తెలుపుట. ఏంటండి అదే? అవును, మీలో కొంతమందికి చెప్పే ఉంటారు, నాకు వినపడకపోయి ఉండొచ్చు, ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు. మిగిలిన వారికి మన క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసిన ఒక మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞతలు తెలుపుట. దేని గురించి? సమస్తముని గురించి. ప్రతి విషయంలోనూ, ప్రతి సమయంలోనూ తృప్తి చెందుతూ కృతజ్ఞతలు చెప్పాలి. ఏం చెందుతూ? తృప్తి చెందుతూ. ఒక భార్య భర్తని ఎడల తృప్తి చెందుతూ, ఇలాంటి భర్తని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పారనుకోండి, అది స్తుతియాగం. అలాగే ఇంటిని చూసి ఇలా ఈ ఇంటి నీడలో ఉండే అవకాశం నాకు ఇచ్చావు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా, ఈ ఇంటి నీడను నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభు అంటే తృప్తి చెంది స్తోత్రాలు చెప్తే స్తుతియాగం అనమాట. ఇలాగా ఈ లోక విషయంలో కానీ ఆత్మీయ విషయాల్లో కానీ తృప్తి చెందుతూ మనం కృతజ్ఞతలు చెప్పటం స్తుతియాగము. క్రైస్తవ జీవితంలో అనుదినము మనకు ఉండవలసిన మంచి లక్షణం స్తుతియాగము. స్తుతియాగం చేయడం వలన దేవునికి సంతోషం, మనకి క్షేమకరం. 2 లాభాలు ఉంటాయి అన్నమాట. అటు దేవుణ్ణి సంతోషపెట్టినట్టు ఉంటుంది, అలాగే మనల్ని కూడా అభివృద్ధి పరుచుకున్నట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి స్తుతియాగము అనే విషయాన్ని నేనేం చెప్పానన్న విషయాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ స్తుతియాగము చేయుట అనేది మర్చిపోవద్దు. స్తుతించుట అనేది నేర్చుకుందాం. వారానికి ఒకసారి చేయండి, లేదా నెలకు ఒకసారి చేయండి, తర్వాత వారానికి ఒకసారి నేర్చుకోండి, తర్వాత రోజు చేయటం నేర్చుకోండి. ఇలా అనుదినము స్తుతియాగము చేయటం అనేది మనం నేర్చుకోవాలి. మన అనుదిన జీవితంలో అదొక అభ్యాసముగా, ఒక అలవాటుగా మారిపోవడం అనేది మంచిది అనమాట. అలానే కొంతమంది మొక్కుబడిగా చేస్తారు, అలా చేయమని కాదు, హృదయపూర్వకంగానే చేయండి. అలాగే ఈరోజు కూడా మనం అలాగే క్రైస్తవ జీవితంలో ఉండవలసిన మరొక మంచి లక్షణం ఏంటంటే, మనమందరం మరణించేంత వరకు ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే పశ్చాత్తాపడుట, కన్నీటి ప్రార్థన. క్రైస్తవ జీవితంలో మారు మనసు పొందినది మొదలుకొని మనం ఎంతకాలం అయితే ఈ భూమి మీద జీవిస్తామో అంతకాలము మనలో ఉండవలసిన మంచి లక్షణం పశ్చాత్తాపడుట మరియు కన్నీటి ప్రార్థన అనేది మనకు ఉండాలి. యాకోబు రాసిన పత్రిక, మరి ఈరోజు ఆ విషయాన్ని బైబిల్లో చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ దేవుని యొద్దకు రండి అని అంటున్నాడు. పాపులారా, ద్విమనస్కులారా అంటే లోకంలో ఉన్న వాళ్ళు రమ్మంటున్నాడు అని కాదు. సందర్భం ఏంటంటే ఈ పత్రిక రాయబడింది లోకంలో ఉన్న వాళ్ళకి కాదు,
ఇది యెరూషలేము అనే సంఘములో నుండి అన్య దేశాలకు చెదిరిపోయిన క్రైస్తవ సహోదరులకు, క్రైస్తవ ఆత్మీయులకు రాస్తున్న పత్రిక. వీళ్ళు ఆల్రెడీ ఆత్మీయులతోనే చెప్తున్నాడు. వీరు సహవాసానికి, సంఘానికి దూరంగా వెళ్ళిపోయాక వాళ్ళలో కొంతమంది దారి తప్పారు, రెండు మనసులు వచ్చేసినాయి. కొందరైతే పాపంలోకి వెళ్ళిపోయారు, అనగా దేవునికి దూరం అయిపోయారు. కనుక దేవునికి దూరం అయిపోయినటువంటి క్రైస్తవ సహోదరులను, సోదరిమణులను హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, లేదంటే ప్రోత్సహిస్తూ దైవజనుడు యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు భౌతికంగా యాకోబు, ఆయన రాస్తున్నాడు ఈ మాటలో పరిశుద్ధాత్మని యొక్క ఆవేశంతో. దేవుని యొద్దకు రండి, దూరం అయిపోయారు, మరలా దగ్గరికి రండి. పాపులారా, ద్విమనస్కులారా, మీరు పాపులుగా మారారు, ద్విమనస్కులుగా మారారు. యెరూషలేము సంఘంలో ఉన్నప్పుడు ఒకటే మనసు మీకు. ఏ మనసు? పరలోక సంబంధమైన మనసు. మీలో అప్పుడు భూ సంబంధమైన మనసు లేదు. కానీ ఇప్పుడు మీరు అన్య దేశాలకు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత మీలో రెండు మనసులు వచ్చేసినాయి. ఒకటేమో పరలోక సంబంధమైన మనసు, మరొకటి భూ సంబంధమైన మనసు. రెండు మనసులు వచ్చేసినాయి. లోకంలోకి వెళ్ళగానే రెండు మనసులు వచ్చేసినాయి. కొంతమంది అయితే పాపులుగా మారిపోయారు. రెండు మనసులు వచ్చిన వాళ్ళంటే అటు ఇటులో ఉన్నారని అర్థం. పాపులారంటే ఇక పూర్తిగా పాపంలో కలిసిపోయారని అర్థం. ఇప్పుడు ఏది క్షేమం ఈ రెండిట్లో? అటు ఇటు ఉండడంలో క్షేమమా, పూర్తిగా పాపంలో కలిసిపోవడం క్షేమమా? రెండు క్షేమము కాదు, రెండు క్షేమం కాదు. యేసుక్రీస్తు వారి ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చగా ఉండొద్దు. ఉన్నావో నా నోటిలో నుంచి నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు. కనుక ద్విమనస్కులుగా ఉండడం ఇంకా ప్రమాదం, ఇంకా ప్రమాదం. కాబట్టి పాపులుగా, ద్విమనస్కులుగా మారిపోయిన వారులారా, దేవుని వద్దకు మరలా తిరిగి రండి అని చెప్తూ ఏం చేయమంటున్నాడు? వచ్చేటప్పుడు ఏం చేయమంటున్నాడు? 9వ వచనం, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఇదే కన్నీటి ప్రార్థన. పశ్చాత్తాపడండి, కన్నీటి ప్రార్థన చెయ్యండి, ఏడవండి, ఎలుగెత్తు ఏడవండి, దుఃఖపడండి. దేనికోసం? పరలోక సంబంధమైన మనసుతో ఉన్న నేను ఈరోజు భూలోక సంబంధమైన మనసుతో నిండిపోయాను, నా మనసు మారిపోయిందే అని ఏడువు అంట. ఒకప్పుడు నేను క్రీస్తు రక్తం చేత పరిశుద్ధముగా జీవించేవాడిని. ఈరోజు నేను పాపములో పడి పందివలే పొర్లుతూ ఉన్నాను. ఈరోజు నేను పాపమునకు బానిసనైపోయాను, నేను పూర్తిగా దేవునికి దూరం అయిపోయానే, అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని ఏడువు, కన్నీరు పెట్టుకో, దుఃఖపడు అని బైబిల్ చెప్తుంది. సాధారణంగా క్రైస్తవ జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు అంతా సాఫీగా వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లలాగా అన్నీ గతుకులే. ఎత్తులు వస్తాయి, పల్లాలు వస్తుంటాయి, ఎత్తులు వస్తుంటాయి, పల్లాలు వస్తుంటాయి. కనుక మనం సరిచేయబడాలంటే, మన పాపస్థితి సరిచేయబడాలంటే, మన రెండు మనసులు సరిచేయబడాలంటే, మనం మరలా ఎప్పటికప్పుడు దేవుని దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ఏడవాలి, దుఃఖపడాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి. ఇది ఎప్పుడెప్పుడు చేయాలి? అరుదుగా కాదు, తరచుగా చేయాలి. క్రైస్తవుడు తన జీవిత ప్రయాణంలో మొదట్లో రక్షణ పొందినప్పుడు మారు మనసు కోసం పశ్చాత్తాపము పడ్డాడు. అలాగే క్రైస్తవుడు అప్పుడే కాదు, క్రైస్తవ జీవితం ఉన్నంత కాలము పశ్చాత్తాపడుతూ ఉండాలి, ఏడవాలి, దుఃఖపడాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఆ కన్నీటి ప్రార్థనలో
ఆ పశ్చాత్తాపములో అతని పాపపు స్థితి కడగబడుతుంది. అతని రెండు మనసులు కడగబడతాయి. అతడు మరలా దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉంటాడు. ఈ కన్నీటి ప్రార్థన లేకపోతే, పశ్చాత్తాపం అనేది లేకపోతే, దేవుని సన్నిధిలో ఏడవటం అనేది లేకపోతే, కన్నీరు అనేది లేకపోతే క్రైస్తవుని హృదయం మెల్లమెల్లగా కఠినంగా మారిపోతాం, మూర్ఖులుగా మారిపోతాం. తప్పు చేసినా తప్పు అనిపించదు, పాపం చేసినా పాపం అనిపించదు, లోకంలో కలిసినా లోకంలో కలిసినట్టు అనిపించదు. మనకి ఏది తప్పు అనిపించదు, మనమంతా రైట్లోనే ఉన్నామనిపిస్తూ ఉంటుంది. అలాంటి మూర్ఖులుగాను కఠినులుగాను మనం మారిపోతాం. మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతాం. మనలో రెండు మనసులు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఉన్న పరలోక సంబంధమైన మనసు కూడా పోతుంది. ఇక పూర్తిగా భూ సంబంధమైన మనసు వచ్చేస్తుంది. మనం పూర్తిగా పాపులుగా మారిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. కనుక క్రైస్తవ జీవితంలో మనకు పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన, దేవుని సన్నిధిలో ఏడవటము, దుఃఖపడటం అనేది చాలా అవసరం. ఏడవడం ఏంటండి అంటారు. ఈ లోకంలో ఏడవటం అంటే అదొక చిన్న విషయం, ఎగతాళి విషయం. ఏడుస్తావేంట్రా అని, నువ్వు మగడు ఏంటి ఏడుస్తావేంటి అని. ఆడపిల్లలైనా ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు అని నవ్వుతారు. లోకానికి దేవుని రాజ్యానికి సంబంధం లేదు. ఈ లోక రాజ్యంలో ఏడిస్తే నవ్వులు పాలవుతాడు, కానీ పరలోక రాజ్యంలో ఏడిస్తే అతడు సంతోషిస్తాడు. ఈ లోకంలో లోకస్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఏడ్చారనుకోండి, మీరు నవ్వులు పాలవుతారు. లోకంలో ఏడవకండి. ఆ ఏడ్పు, ఆ కన్నీరేదో యేసుప్రభు పాదాల దగ్గర, మన పరలోకపు తండ్రి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనం ఏడిస్తే మనకు ఉపయోగం ఉంటుంది. లోకములో ఏడవడం వల్ల మనం నవ్వులు పాలవుతాం, మనల్ని చిన్నచూపు చూస్తారు, మనల్ని ఎగతాళి చేస్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం ఏడిస్తే, దేవుని పాదాల వద్ద మనం కన్నీరు పెట్టుకుంటే మనం మార్పు చెందుతాం. దేవుడు మనల్ని కరుణిస్తాడు, మన జీవితాలు మార్చబడతాయి, మన ఆత్మీయ జీవితం చక్కగా వెలిగించబడుతూ ఉంటుంది. ఒక ఆత్మీయుడు అటండి దేవుని సన్నిధిలో ఒంటరిగా ఎక్కడున్నా, సంఘంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, అలాగే ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా, అతడు పశ్చాత్తాపడి ఏడుస్తుంటే, ఆ కన్నీళ్ళు జారుతూ ఉంటే మృత్యాల్లాగా అనిపిస్తుంది అంటండి దేవుడికి. ముత్యాలు దేవునికి చాలా విలువగా అనిపిస్తాయట. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఆ కన్నీటిని దేవుడికి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక బుట్టి తీసుకుని అందులో ఒక సెంటుని ఎలా వేస్తారో అలాగ ఒక బుట్టిలో సేకరించి తన సన్నిధికి తీసుకురావాలి అనే ఆలోచన దేవునికి ఉంటుందట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇవేంటి ఈ పాత్రలు అని అంటే, ఇవి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనలు అంట. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీరు అనేది చాలా విలువైంది, చాలా. ఎందుకంటే ఆ కన్నీటిలో పశ్చాత్తాపం ఉంది, తగ్గింపు ఉంది, పరితాపం ఉంది, మార్పు కావాలనే ఆసక్తి ఉంది, అందులో బాధ ఉంది, వ్యధ ఉంది, ఆందోళన ఉంది, దేవుని పట్ల ప్రేమ ఉంది, దేవుని పట్ల అపేక్ష ఉంది, దేవుడు కావాలని కోరిక ఉంది. అందుకే ఆ కన్నీటి చుక్క చాలా విలువైంది. అందుకే దేవుడికి అది ముత్యంలాగా అనిపిస్తుంది, ఒక వజ్రంలాగా అనిపిస్తుంది ఆ కన్నీరు అనేది. లోకసువార్త లోకసువార్త 7వ అధ్యాయం 37వ వచనం. లోకసువార్త ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన, ఒక్కసారి లోకసువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసెను.
ఈ పాపాత్మురాలనే స్త్రీ ఆ ఊరిలో యేసుక్రీస్తు వారు పలానా చోట ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. అప్పటికి యేసుక్రీస్తు వారు సీమోను అనే ఒక పరిసేని ఎంట భోజనానికి కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. యూదుల యొక్క మతాచార ప్రకారంగా వాళ్ళు కాళ్ళు వెనక్కి పెట్టుకొని ముందుగా కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇలా ఆ పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నారని తెలుసుకున్న ఆ పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఎంతలా ఏడ్చిందంటే ఆమె కన్నీటి నుండి జాలువారిన బిందువుల చేత, కన్నీటి బిందువుల చేత యేసుక్రీస్తు వారి యొక్క పాదాలని తడిపేసింది. ప్రభు కూడా ఏమి అడ్డు చెప్పలేదు, అని తెలుసు కదా. శిష్యులను చూసి నిర్గంతపోతున్నారు. పిలిచిన ఇంటివారు ఎవరి అమ్మాయిని లోపలికి రమ్మన్నారు అన్నట్టుగా చూస్తున్నారు. ఈమెమో ఇవేమీ పట్టించుకోకుండా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కన్నీరు జలజల కారిపోతూ ఉంది. ఆమె బుగ్గల మీద నుంచి కారుతూ యేసుప్రభు యొక్క పాదాల మీద పడుతూ ఉంది. పాదాలు తడిచిపోయినాయి. తడిచిపోయిన యేసుప్రభు యొక్క పాదాలను తన జుట్టు తీసి తుడుస్తూ ఉంది. అత్తరును పూసి అద్దింది. ఇది ఆమె చేసిన పని. ఎందుకు ఏడ్చింది? ఈమె ఎందుకు యేసుప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఎందుకు ఏడ్చింది? ఈమె కన్నీటి ప్రార్థనకు కారణం ఏంటి? కారణం ఏంటంటే నేను పాపాత్మురాలని అని ఆమె గ్రహించింది. నేను పాపాత్మురాలు అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆ ఊరిలో సువార్త ప్రకటించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది ఆమె విన్నది. చాటును విన్నదో లేదా ఇంటి మీద నుంచి విన్నదో, ఇంటి లోపల నుంచి చాటుగా విన్నదో, మొత్తానికి వింది. ఎందుకంటే సమాజంలోనికి వచ్చి వినే అంత అవకాశం ఆవిడికి లేదు. ఎందుకంటే సమాజంలో ఆవిడకు ఒక పేరు పడిపోయింది. ఏమని? పాపాత్మురాలైన స్త్రీ. అంత ధైర్యంగా ఆవిడొచ్చి సువార్త పుడుగులో కూర్చుని దేవుని వాక్యాన్ని వినే అంత అవకాశం ఆవిడికి లేదు. కనుక ఏ చాటునో ఉండో ఏ మరుగులోనో ఉండి ఆ రోజు వాక్యాన్ని విన్నది. ఆ రోజు యేసు ప్రభు చెప్పిన వాక్యము ఆమె హృదయాన్ని బద్దలు కొట్టింది. ఆమె హృదయం విరిగింది, పశ్చాత్తాపడింది. నేను పాపిని గ్రహించుకుంది. ఆ పశ్చాత్తాపంతో వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఏడవడం మొదలుపెట్టింది. ఏడ్చింది 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 ఏడ్చింది. ఎంత ఏడ్చిందంటే తన కడ్డీలో ఉన్న కన్నీరంతా ఒలిచింది. తాను ఒలకపోసిన కన్నీరుతో యేసు ప్రభు యొక్క పాదాల రెండింటినీ తడిపేసింది. అంతగా ఏడ్చింది. అంటే ఆమెలో ఎంత పశ్చాత్తాపం, అర్థమైపోయింది అనమాట. దేవుని వాక్యం వినగానే నేను ఎంత పాపం చేశానో, ఎంత పాపం చేశాను, నేను ఎలా బ్రతికానా, నేను ఇలా రోతగా జీవించానా, నేను ఇలా అసహ్యంగా బ్రతికానా, నా నోటి మాటలు ఎలా ఉన్నాయా, నా క్రియలు ఎలా ఉన్నాయా, నా ప్రవర్తన ఎలా ఉందా, నేను ఇంత వ్యర్థంగా జీవించానా, ఆ పరలోక తండ్రికి నేను ఎంత ద్రోహంగా బ్రతికానా అని ఆమెకు తన నిజస్థితి గ్రహింపోయింది. అందువల్ల పశ్చాత్తాపడింది. ఆ విషయంలో క్షమాపణ పొందాలనుకుంటుంది. ఆ పాపపు ఆరోపణలో నుంచి, దోషారోపణల నుంచి బయటకు రావాలి, నేను కడగబడాలి, నేను శుద్ధి చేయబడాలి అని దానికి సరైన వ్యక్తి యేసుక్రీస్తునని గ్రహించి ఆడి దగ్గరకు వచ్చి ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. పశ్చాత్తాపడం మొదలుపెట్టింది. కన్నీటి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన ఆలకించిన యేసు ప్రభు ఆమెలో ఉన్న లోతైన పశ్చాత్తాపాన్ని ఆ కన్నీటి ద్వారా చూసిన యేసు ప్రభు ఏమని ఆమెతో సెలవిచ్చాడు అంటే, 48వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. 50వ వచనం, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అలాగే 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానను. అంటే ఆమె పాపములు ఎంత ఎంత కాదు, 1 2 కాదు, విస్తారమైన పాపములు. విస్తారమైన పాపాలతో ఆమె వచ్చి పశ్చాత్తాపడింది, బోరుని ఏడ్చింది, కన్నీటి ప్రార్థన చేసింది.
దానికి స్పందిస్తూ యేసుప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా నీ విస్తారమైన పాపములను క్షమిస్తూ ఉన్నాను, క్షమించబడి ఉన్నవి, నీవు రక్షించబడ్డావు, సమాధానము కలిగిన దానివే నీ ఇంటికి వెళ్ళు. ఆ రోజు ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చింది, హృదయంలో సమాధానం పొంది నవ్వుతూ ఇంటికి. చేసిన పాపాల విషయమై పాపినని గ్రహింపుతో, పాపాలతో నిండిన హృదయంతో, పాపిని అనేటువంటి గ్రహింపుతో, పశ్చాత్తాపంతో ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. పాపములన్నీ కూడా క్షమించబడి, తీసివేయబడి, శుద్ధి చేయబడి, సమాధానం కలిగిన హృదయంతో నవ్వుతో ఇంటికి వెళ్ళింది. ప్రియమైన దేవుని వారలారా, ఈమె ఎందుకు రక్షించబడింది? ఈమె పాపములు ఎందుకు క్షమించబడ్డాయి? ఈమె హృదయంలో సమాధానం ఎందుకు వచ్చింది? చెప్పండి. పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన. లోతైన పశ్చాత్తాపము, విస్తారమైన కన్నీటి ప్రార్థన ఆమెకు పాపక్షమాపణ, రక్షణ, హృదయములో సమాధానాన్ని పొందే అవకాశాన్ని కలిగించింది. క్షమించింది ప్రభువే, రక్షించింది ప్రభువే, సమాధానాన్ని ఇచ్చింది ప్రభువే. కానీ ఈ ప్రభు ఈ మూడిటిని ఈ అమ్మాయికి ఎలా ఇచ్చాడు దేవుడు? యేసు ప్రభు అమ్మా ఆమెలో ఉన్న పశ్చాత్తాపాన్ని, కన్నీటి ప్రార్థన చూసే కదా. అందుకే అన్నాను ఈ మాట. ఏమనంటే, కన్నీటి ప్రార్థన, ఆమె లోతైన పశ్చాత్తాపము ఆమెకు పాపక్షమాపణను, అలాగే రక్షణను, అలాగే హృదయములో సమాధానాన్ని తీసుకొచ్చాయి. ప్రియమైన దేవుని వారలారా, మనం నిత్యము ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. ఈ క్రైస్తవ జీవిత ప్రయాణములో మనం ఎన్నో మలినాలను అంటుకట్టుకుంటూ ఉన్నాం. అందుకే మన హృదయంలో సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాం. కనుక అనుదినము మన పాపములు కడగబడాలి అంటే, మన హృదయంలో సమాధానం అనేది చక్కగా ఉండాలి అంటే, క్రమంగా ఉండాలి అంటే, మనలో సమాధానం ఎల్లప్పుడూ ఉండాలి అంటే, మనం ఎల్లప్పుడూ పశ్చాత్తాపడుతూ ఉండాలి, ఎల్లప్పుడూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందురని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టము పొందుకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దేవునికి స్తోత్రం. కనుక దుఃఖపడడం అనేది మేలు చేస్తుందండి. కన్నీటి ప్రార్థన క్రైస్తవుడికి మేలు చేస్తుంది. కొరింథీలో సంఘం ఉందా? దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? క్షమించండి, ప్రారంభించిన వ్యక్తి ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఇంచుమించు 18 నెలలు అక్కడ ఉండి సువార్తను చెప్పి సంఘాన్ని ప్రారంభించి ఆయన వెళ్ళాడు. అది కొరింథీ సంఘం. కొరింథీల సంఘములో చాలా వందల వేల మంది ఉన్నారు. ఓకే, ఆయన దాన్ని ప్రారంభించినప్పుడు బాగానే ఉంది, కానీ ఆయన వెళ్ళిపోయాక అందులోకి అసూయ, ద్వేషము, కక్ష, పోటీలు, గొడవలు, ధనభేద అభిప్రాయాలు, యూదులు కాని సున్నతి పొందని వారు అని భేదాభిప్రాయాలు, ఇలా అలాగే జారత్వము, వ్యభిచారము, అన్యాయాలు చేయుట అనేవి సంఘంలో ఎక్కువైపోయినాయి అన్నమాట. అప్పుడు ఈ పత్రిక రాశాడు, మొదటి పత్రిక చాలా ఖండితంగా రాశాడు. మీరు చేస్తున్నది తప్పు, మీరు పసిబిడ్డలా ఉన్నారు క్రీస్తునందు. ఇట్టి క్రియలు చేర్గించేవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇట్టి క్రియలు జరిగించేవారు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అని చెప్పాడు. అప్పుడు ఆ పత్రికను చదివినప్పుడు కొరింథీలో ఉన్న సంఘం అంతటికి ఏమొచ్చిందట?
ఏడ్పు వచ్చిందట, పశ్చాత్తాపడ్డారట, దుఃఖపడ్డారట. దుఃఖపడ్డం అంటే ఏడ్చారు, ఏడవటం, ఏడుపు వచ్చింది. అంటే ఆ పత్రిక రాసినప్పుడు నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి దావీదు నువ్వు పాపం చేసావు అన్నప్పుడు దావీదుకు తన పాపం ఎలా తనకు గ్రహింపయిందో, గ్రహింపైనప్పుడు ఆయన అలా పశ్చాత్తాపడి ఏడవడం మొదలుపెట్టాడు. అలాగే కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు పత్రిక రాసినప్పుడు వాళ్ళకి వాళ్ళ పాపస్థితి వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, ఏడవటం మొదలుపెట్టారు. ఎంతలా ఏడ్చారంటే వాళ్ళ కన్నీటి ప్రార్థన వాళ్ళలో మారు మనసుని తీసుకొచ్చింది, రక్షణార్థమైన మారు మనసును కలిగించింది, వాళ్ళలో మార్పును తీసుకొచ్చింది. కొరింథీ సంఘము చాలా మారిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే ఈ 2వ పత్రికను చూసే సమయానికి వాళ్ళలో మార్పులు వచ్చింది. జారత్వం తీసివేయబడింది, విభేదాలు తీసివేయబడ్డాయి, కక్షలు తీసివేయబడ్డాయి, వాళ్ళలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తీసిపడ్డాయి, వాళ్ళలో ఉన్నటువంటి దుర్బోధలు తీసివేయబడ్డాయి. అనేకమైన విషయాల్లో ప్రక్షాళన చేయబడింది, అనేక విషయాల్లో ఆ సంఘం కడగబడింది, అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. ఈ అద్భుతమైన మార్పులకు కారణం రక్షణార్థమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇదే కన్నీటి ప్రార్థన. ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి లేదా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ఏడుస్తాం? అది లోకానుసారమైన ఏడుపా, ఆత్మీయమైన ఏడుపా? దాన్నే దైవ చిత్తానుసారమైన ఏడుపు అంటారు. మనలో ఉండవలసింది లోకానుసారమైన ఏడుపు కాదు, మనలో ఉండవలసింది దేవుని చిత్తానుసారమైన ఏడుపు అనేది మనలో ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించారో లేదో, దావీదుకు నేను పాపిని అన్న విషయం ఎప్పుడు అర్థమైంది? దావీదుకు నేను పాపిని అనే విషయం ఎప్పుడు అర్థమైంది? నాతాను గారు ప్రవక్త గారు వెళ్ళి చెప్పినప్పుడు. అలాగే కొరింథీలో ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి ఎప్పుడు గ్రహింపైంది? పౌలు గారు పత్రిక రాసి చెప్పిన తర్వాత. అలాగే కొన్ని సమయాల్లో మనకి మరొకరు చెప్తేనే కానీ మనం చేసేది తప్పని మనకు అర్థం కాదు. అందువల్ల సహోదరులు మరొక సహోదరుడు తప్పు చేస్తూ ఉంటే నువ్వు చేసేది ఇదిగో ఇది తప్పుగా ఉంది అని చెప్పడం మంచిది. ఇది తప్పు ఎంచడం కాదు. ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వేరే దగ్గర చెప్తే, ఒకరు చేసిన తప్పుని మరొకరి దగ్గర చెప్తే తప్పు. కానీ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది కరెక్టో రాంగో నీకు అర్థమవుతుందా? నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు అంటే ఆ వ్యక్తికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగా. నువ్వు చేసింది నీకు కరెక్ట్గా అనిపిస్తూ ఉందా? నువ్వు సరైనదిగానే చేసావా? ఈ విషయంలో నువ్వు తప్పు చేసావా అని నీకు అర్థం కావట్లేదా అని ఒక సహోదరుని మనం అన్నాం అనుకోండి, అతను నిజంగా పాజిటివ్గా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు దావీదు ఎలా తీసుకున్నాడో అలా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు అతనిలో కూడా ఏమొస్తుంది? పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన. ఎప్పుడైతే పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన వస్తుందో ఆ వ్యక్తిలో మార్పులు వస్తాయా లేదా? రక్షణార్థమైన మార్పులు వస్తాయి. ఇక ఎన్నడూను ఆ తప్పు చేయడు. నాతాను గారు వెళ్ళి దావీదు గారిని తన తప్పేంటో తాను తెలుసుకునేలా చేసినప్పుడు పశ్చాత్తాపంలోకి, కన్నీటి ప్రార్థనలోకి నడిపించిన తర్వాత దావీదు గారు మరలా ఎప్పుడైనా ఆ తప్పు చేశారా? కనుక మనం వీలైతే భర్త అయితే భర్త, భార్య అయితే మన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు చేసేది తప్పు అని మనం చెప్పటం మంచిది. అది కూడా ప్రేమపూర్వకంగా చెప్పాలి, మనం చెప్పగలం. ఒకవేళ మనం చెప్పలేనట్లయితే మరి ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు, మాట్లాడకూడదు. మనం ఏంటంటే మన దగ్గర ఉన్న చెడ్డ పద్ధతి ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళ దగ్గర చెప్పాం, దాన్ని తీసుకెళ్ళి మరొకరికి చెప్తాం. ఇది సరైన పద్ధతి కాదు. మనం మరొకరికి చెప్పకూడదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడం మంచిదన్నమాట. సరే, ఏదేమైనా మీరు క్షేమంగా ఉంటే, మరొకరు తప్పులో ఉంటే, వారి తప్పును వాళ్ళు గ్రహించుకునే స్థితిలో వాళ్ళు ఉంటే మనం వారి తప్పును తెలుసుకునేలా చేయటం అనేది చాలా మంచి పని. ఇప్పుడు బైబిల్ చరిత్రలో నాతాను ప్రవక్త అంటే ఎవరికి గుర్తుంది? ఎవరికి పెద్దగా తెలియదు. దావీదు గారు అంటే ఎవరికి గుర్తుంది? రైట్. నాతాను అనే ప్రవక్తని ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకున్నామంటే కారణం దావీదు గారు కాబట్టి. మరి దావీదు గారు లాంటి వాడిని కూడా సరిచేశాడు కాబట్టి నాతాను అనే ప్రవక్తని ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకున్నాం. లేకపోతే అసలు ఆయన మన బైబిల్ చరిత్రలో మనం అసలు గుర్తే పెట్టుకోం. కనుక
ఒక మంచి వ్యక్తిని సరిచేసేవాడు చాలా గొప్పవాడు, చరిత్రలో నిలబడతాడు. బైబిల్ చరిత్రలో ఉంటాడు, దేవుని ఆలోచనలో, దేవుని జ్ఞాపకాల్లో ఉంటాడు. రైట్, ముందుకెళ్దాం. తర్వాత చదువునానా ఈ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మిగిలిన చదువు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా చూడండి ప్రతివాదమును. కన్నీటి ప్రార్థన అనేది రక్షణార్థమైన మారు మనసుని, పాపక్షేమాపణనే కాకుండా ఎవరైతే కన్నీటి ప్రార్థన చేశారో ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందంటే జాగ్రత్తను తీసుకొస్తుంది, దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును తీసుకొస్తుంది, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. రైట్. సో ఒక విశ్వాసిలో జాగ్రత్త, పాప విషయంలో పాపాన్ని ప్రక్షాళన చేసుకునే దోష నివారణకైన ప్రతివాదము, ఆగ్రహము, భయము, అభిలాష, ఆసక్తి, ప్రతిదండన పుట్టిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆ వ్యక్తిలో ఇవన్నీ పుట్టిస్తాయి. జాగ్రత్త, ఒక్కసారి ఇది వివరించి ముందుకెళ్తాను. జాగ్రత్త పుట్టిస్తుంది. జాగ్రత్త అంటే మరలా ఈ తప్పు చేయకూడదు అని జాగ్రత్త వస్తుంది. ఒకసారి మనం తెలియక చిన్నతనంలో ఉన్నప్పుడు, ఏంటన్నా ఎదురు సువార్త చదువుతున్నారా, మనకు తెలియక మరి వేడివేడిగా ఉన్నటువంటి ఒక పాత్రను మనం ముట్టుకుంటే మన చెయ్యవద్ది కాలుతుంది. ఆ అనుభవం మనల్ని ఏం చేస్తుంది, రెండోసారి పట్టుకునేటప్పుడు జాగ్రత్త తీసుకునేలా చేస్తుంది. సో దైవ చిత్తానుసారమైన దుఃఖం, కన్నీటి ప్రార్థన మనలో ఏం తీసుకొస్తుందంటే చేసిన పాపం విషయంలో మరలా చేయకుండా జాగ్రత్త తీసుకునేలా చేస్తుంది. 1. 2, దోష నివారణకైనా అంటే దోష నివారణ అంటే ఆ తప్పును సరిచేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. 3, అమ్మా ఆగ్రహము అన్నాడు. ఆగ్రహము, ఎవరు ఆగ్రహము? మీదే ఆగ్రహం. దీని మీద ఆగ్రహము జాతిమేనండి. మీకు కోపం వస్తుందా? ఎవరి మీద వస్తుంది? మనుషుల మీద వస్తుంది. కానీ మీకు ఎప్పుడైనా మీ కోపం మీద మీకు కోపం వచ్చిందా? అది రావాలి. మీకు ఎందుకు కోపం వచ్చిందో దాని మీద మీకు కోపం రావాలి. నేను ఎందుకు ఇలా కోపడుతున్నాను మీ మీద మీకు కోపం రావాలి. మీ మోహపు చూపుల మీద మీకు కోపం రావాలి. మీ దొంగతనం మీద మీకు కోపం రావాలి. మీకు ఆగ్రహం రావాలి, పౌరుషం వచ్చేయాలన్నమాట. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని కోపం రావాలి. ఆ కోపాన్ని కన్నీటి ప్రార్థన తీసుకొస్తుంది. మనం చేసే తప్పుల మీద మనకు కోపాన్ని తీసుకొస్తుంది. భయము, అమ్మో ఈ తప్పు చేస్తే దేవునికి నేను దూరం అవుతాను, దేవుని ఉగ్రతకు నేను గురవుతాను, దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయం కలిగిస్తుంది. అభిలాష, తర్వాత పదం ఆసక్తి. రైట్, అమ్మో ఈసారి నేను ఆసక్తి అంటే దేవునిలో ఆసక్తిని పెంచుతుంది, ఆత్మీయమైన ఆసక్తిని తీసుకొస్తుంది. దేవుని జీవితంలో, ఆత్మీయ జీవితంలో అభిలాషని, దేవుని మీద కోరికని పెంచుతుంది. అలాగే ప్రతిదండన అంటే మనం చేసిన తప్పుకి ప్రతిఫలం, ప్రతిదండన చేస్తుంది. ఇవన్నీ మనలో పుట్టిస్తుంది. ఏంటిది? జాగ్రత్త, దోష నివారణకైన ప్రతివాదము, ఆగ్రహము, భయము, అభిలాష, ఆసక్తి, ప్రతిదండన. ఈ 6-7 మనలో పుట్టించేది ఎవరో? కన్నీటి ప్రార్థన. జాగ్రత్త తీసుకొస్తుంది, మనలో భయాన్ని తీసుకొస్తుంది, మనలో ఆగ్రహాన్ని తీసుకొస్తుంది, మనలో దోష నివారణ తీసుకొస్తుంది, మనలో ప్రతిదండన తీసుకొస్తుంది. ఇలాంటి మంచి గుణాలు, మంచి లక్షణాలు మనలోకి తీసుకొచ్చేది కన్నీటి ప్రార్థన. అందుకే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో
పశ్చాత్తాపం అనేది, కన్నీటి ప్రార్థన అనేది ఉండాలన్నమాట. మనం ఏడవాలి ప్రభు సన్నిధిలో, మనం ఏడవాలి. కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కన్నీటి ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? విరిగి నలిగిన హృదయం నుండి వస్తుంది. విరిగిన మనసు నుండి, విరిగిన హృదయము నుండి కన్నీటి ప్రార్థన వస్తుంది. ఒక విశ్వాసి పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోపల హృదయం విరిగితే, నలిగితే వస్తుంది. దీనికి ఉదాహరణగా మనం బైబిల్ చరిత్రలో మనం చూస్తే, ఇశ్రాయేలులు కానాను దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాహం వేసింది. మార్గ మధ్యంలో వాళ్ళందరూ కూడా ముక్కుమ్మడిగా మోషే గారి దగ్గరకు వచ్చి దాహం దాహం అంటున్నారు. అది చూస్తే ఎడారి, అక్కడ ఒక్క నీటి చుక్క కూడా లేదు దాహం తీర్చుకోవడానికి. అప్పుడు మోషే గారి మీద ఎలుగెత్తి ఏడవడం మొదలు పెడితే, మోషే గారు వెళ్ళి దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు ఒక జవాబు చెప్పాడు. దాంతో మోషే తన చేతిలో ఉన్న కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండని, దేవుడు చెప్పిన ఆ బండని కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఆ బండ చీలింది. చీలిన ఆ చీలికలో నుంచి ఏమొచ్చింది? నీటి ప్రవాహం రావడం మొదలుపెట్టింది. ఆ నీటి ప్రవాహాన్ని వాళ్ళు అందరూ కూడా ఆ వచ్చిన నీటిని త్రాగి ఇశ్రాయేలులు తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఇశ్రాయేలులు కొన్ని లక్షల మంది దాహాన్ని తీర్చిన నీటి జల ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చింది? బండ నుండి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? బండ పగలక మునుప, పగిలిన తర్వాత? పగిలిన తర్వాత. బండ విరిగిన తర్వాతే. విరిగిన బండ నుండి ఏమొచ్చింది? నీరు వచ్చింది. అలాగే విరిగిన హృదయం నుండి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. విరిగిన, చూడండి, విరిగిన బండ నుండి నీరు వస్తుంది, విరిగిన గుండె నుండి కన్నీరు వస్తుంది. బండ విరిగితేనే కానీ ఏం రాలేదు? నీరు రాలేదు. అలాగే గుండె విరిగితేనే కానీ ఏం రాదు? కన్నీరు రాదు. అందుకే కన్నీరు తెప్పించుకుంటే ఏడ్చేది కాదు, అనుకుంటే వచ్చేది కాదు. మన కళ్ళంట నీరు రావాలంటే మొదట మన హృదయంలోనూ గుండెలోనూ విరగాలి. మన హృదయం విరగాలి, నలగాలి. పశ్చాత్తాపంతో, చేసిన పాపంతో, చేసిన పాపము చేయటం వల్ల వచ్చిన పరితాపంతో, పశ్చాత్తాపంతో మన హృదయం ఎప్పుడైతే విరిగి నలిగిపోతుందో అప్పుడు ఆ హృదయం నుండి కన్నీరు అనేది వస్తుంది. ఆ హృదయం నుండి కన్నీరు వస్తుంది. లేదంటే అది కృత్రిమంగా ఏడవటం అన్నమాట. కొంతమంది కృత్రిమంగా ఏడుస్తారు, కావాలనుకుంటే ఏడుస్తారు. కొంతమంది అలా కృత్రిమంగా ఏడుస్తారు. ఆ ఏడుపు వాళ్ళ ప్రయోజనం కాదు, హృదయాంతరంగాల నుండి ఏడ్చింది. నేను అడుగుతాను, కొరింథీ సంఘము ఏడ్చిందా లేదా హృదయాంతరంగాల నుండి ఏడ్చిందా కన్నీరు? అమ్మ, కళ్ళ నుండి వచ్చిన నీరా, హృదయం నుండి వచ్చిన కన్నీరా? పాపాత్మురాలైన స్త్రీకి కళ్ళంట నుండి వచ్చిన నీరా లేకపోతే హృదయం నుండి వచ్చిన కన్నీరా? అది. అందుకే ప్రభు క్షమాపణ పొందింది, సమాధానం కలిగిందే, వెళ్ళింది. అందుకే కొరింథీయులు క్షమించబడ్డారు. వాళ్ళు రక్షణార్థమైన మారుమనసు వచ్చింది. వాళ్ళు జాగ్రత్త, భయము, ఆగ్రహము, దోష నివారణకైన అనేకమైన జాగ్రత్తలు వచ్చాయి. కారణం వాళ్ళ వాళ్ళు కన్నీరు కార్చలేదు, హృదయాంతరంగాల నుండి కన్నీరు కార్చారు. నిజంగా విరిగి నలిగిన హృదయముతో వాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చారు కనుకే ఆ కన్నీరు వాళ్ళకి ఫలాన్ని తీసుకొచ్చింది. వాళ్ళలో పాపక్షమాపణ కలిగించింది, వాళ్ళలో మారు మనసును కలిగించింది, రక్షణ కలిగించింది, సమాధానాన్ని తీసుకొచ్చింది, రక్షణార్థమైన మారు మనసును కలిగించింది, వాళ్ళ జీవితంలో అనేకమైన వాటిని పుట్టించింది. ప్రకటన గ్రంథము
14వ వచనం. ప్రకటన గ్రంథము. ఆ పట్టణపు ప్రాకారము మీకు గుర్తుందో లేదో, కిందటి సంవత్సరం 2023లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ వచనం ఇదే వేయించాం. ఒక రెఫరెన్స్ చేస్తారు కదా పత్రిక మీద, పాంప్లెట్ మీద. అప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం రాసాం. అప్పుడు ఏమని? పట్టణముల గుండా ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. కాదు నాన్న, ఆ పట్టణమును 22:14 నాన్న, క్షమించి నాన్న, 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. పట్టణములోనికి, ఇక్కడ పట్టణము అంటే దేవుని రాజ్యం, దేవుని ఇల్లు. దేవుని ఇంటిలోకి అడుగు పెట్టునట్లు తమ వస్త్రములను ఉతుకుని వారు ధన్యులు. వస్త్రాన్ని ఉతకాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి. అలాగే మన యొక్క పాపపు వస్త్రాలని శుభ్రం చేసుకోవాలంటే ఏం కావాలి? కన్నీరు కావాలి. మురికి బట్టలను శుభ్రం చేయడానికి నీరు కావాలి, ఉతుక్కోవడానికి నీరు కావాలి. అలాగే మన పాపపు హృదయమును శుభ్రం చేసుకోవడానికి కన్నీరు కావాలి. రైట్, నేను అడుగుతాను ఇప్పుడు, చెప్పండి, మురికి బట్టలను, నీరు లేకుండా మురికి బట్టలను ఉతికి శుభ్రం చేసుకోగలమా? అలాగే కన్నీరు లేకుండా పాపపు హృదయాన్ని శుభ్రము చేయలేము అనేది మనం గ్రహించాలి. అందుకే క్రైస్తవ జీవిత ప్రయాణంలో కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం. చాలా అవసరం. మీ హృదయంలో, మీ జీవితంలో కన్నీటి ప్రార్థన లేకపోతే మీరు చాలా మిస్ అయిపోయారు. మీ హృదయం ఈరోజు కఠినంగా ఉందంటే, మీరు ద్విమనస్కులుగా మారిపోయారు అంటే, పాపపు ఊపిలోనికి వెళ్ళిపోయారు అంటే, వెళ్ళినా మీరు బయటికి రాలేకపోతున్నారు అంటే, మీ హృదయం మీకు కఠినంగా మారిపోయిందంటే, మీరు తప్పుని ధైర్యంగా చేస్తున్నారు అంటే, తప్పు చేసిన తర్వాత కూడా మీరు భయపడలేదు అంటే, దాని విషయంలో మీరు మారలేకపోతున్నారు అంటే కారణం కన్నీటి ప్రార్థన లేకపోవటమే. పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన లేకపోవటమే కారణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ప్రభు గురించి రాయబడిన మాట. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా, దేవుని కుమారుడిగా, మనిషి కుమారుడిగా జీవించినప్పుడు ఆయన ప్రతి దినము మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడట. నేను మాట అడుగుతున్నాను, యేసు ప్రభు పాపం చేసినోడా, పాపం చేయనోడా? పాపం చేయ. ఆ పాపం చేయకూడదని, పాపము చేయకూడదని, పాపములోనికి వెళ్ళకూడదని, ఆ పాపము నుంచి, పాపపు శోధన నుంచి రక్షించమని కాపాడమని ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసేవాడట. పాపం చేసినందుక, పాపం చేయకుండా ఉండడానిక? అమ్మా, పాపం చేయకుండా ఉండడానికి. అంటే కన్నీటి ప్రార్థన కేవలం పాపం చేసిన తర్వాత కడుక్కోవడమే కోసమే కాదు. కన్నీటి ప్రార్థన అనేది ప్రభువా నేను పాపము చేయకుండా ఉండడానికి కూడా మనం చెయ్యం. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? యేసు ప్రభు పాపం చేసి పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తున్నాడా? కాదు. మరి యేసు ప్రభు ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు? దేవుని సన్నిధిలో పాపము చేయకుండా ఉండటానికి కన్నీరు విడుస్తున్నాడు. అంటే కన్నీటి ప్రార్థన కేవలం తప్పు చేశాను కనుక నన్ను క్షమించి ప్రభు అని ఏడవడమే కాదు.
తప్పు చేయకుండా బ్రతకడానికి కూడా మనకేం కావాలి? కన్నీటి ప్రార్థన. అదే ఈరోజు క్రైస్తవ జీవితంలో లేదు. ఈరోజు ఈ ప్రపంచపు క్రైస్తవ జీవితంలో ఎందుకంటే మన వరకు మన క్రైస్తవ జీవితంలో జయ జీవితం లేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకు కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే పడిపోయాక, పాపులుగా మారిపోయాక, దేవుని వాక్యం తగిలాక, పాపినని గ్రహించుకున్నాక అప్పుడు మనం ఏడుస్తాం. కానీ ఆ పాపంలో పడక మునిపే మనం కన్నీటితో ప్రార్థన చేస్తే అసలు ఆ పాపంలోనే మనము పడం. ఇదెంత గొప్ప జీవితం అండి. అసలు ఎదిగి ఆడవలసి వచ్చింది పాపంలో పడిపోయాం కనుక మనం ఆడవలసి వచ్చింది. అదే ముందే ఏడిస్తే అసలు ఆ పాపంలోనే మనము పడం. కనుక ముందుగానే కన్నీటి ప్రార్థన మనలో ఉంటే మనకెంత క్షేమకరం. ఎన్ని పాపాల నుంచి మనం జయం పొందుతాం. మనకు అసలు బాధ ఎందుకు వస్తుంది? మనం తప్పు చేసి దేవుణ్ణి బాధ పెట్టినందుకు, సిలువలో వేలాడుతున్న యేసుప్రభుని బాధ పెట్టినందుకు మనకు బాధ వస్తుంది. అంటే పాపం చేసిన ప్రతిసారి మనం ఎవరిని బాధ పెడుతున్నాం? యేసుప్రభుని బాధ పెడతాం. అదే మనకి బాధ. అయ్యో నిన్ను బాధ పెట్టాను ప్రభు, నేను తప్పు చేశాను. ఎందుకు నువ్వు అలా బాధపడాలి? ఆయన బాధ పెట్టి నువ్వు బాధపడి ఇప్పుడు ఎందుకు బాధపడాలి? దానికి బదులు ముందుగానే నువ్వు బాధపడితే, పశ్చాత్తాపడితే, కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన్ని పాపం చేయాల్సిన అవసరం ఉండదు, ఆయన బాధ పెట్టాల్సిన అవసరము. కనుక పాపం చేయక ముందు కన్నీటి ప్రార్థన ఉండాలి. పాపం చేయకపోయినా కన్నీటి ప్రార్థన ఉండాలి. పాపం చేసినా కూడా మనలో కన్నీటి ప్రార్థన ఉండాలి. ఎక్కడ అంటే క్రైస్తవ్యం కన్నీటి ప్రార్థన ఎప్పుడు ఉపయోగించుకుంటుందంటే, కన్నీరుని ఎప్పుడు ఉపయోగించుకుంటుందంటే తప్పు చేశాక పశ్చాత్తాపడడానికి. కానీ యేసుప్రభు కన్నీటి ప్రార్థన ఎప్పుడు ఉపయోగించుకున్నాడో తెలుసా? పాపం చేయకముందే, పాపం చేయకుండానే ఉపయోగించుకున్నాడు. కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఎవరికి తెలుసు ఇప్పుడు చెప్పండి? యేసుప్రభుకు తెలుసు. అందుకే ఆయన దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. అనుదినము ఎన్నో పాపాలు చేసే మనం ఈ జీవితంలో ఒక్క పాపం కూడా చేయకుండా బ్రతికిన యేసు ప్రభువే మహారోదనతోనూ కన్నీరుతోనూ ప్రార్థన చేస్తే, అనుదినం ఎన్నో పాపాలు చేస్తున్నటువంటి మనం ఇంకెంత కన్నీరు కార్చాలి, ఇంకెంత పశ్చాత్తాపడాలి, ఇంకెంత కన్నీటి ప్రార్థన చేయాలి, ఎంత ప్రార్థన. అది మనకు లోటు ఉంది. మనం ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం, మనలో క్రమశిక్షణ రాలేకపోవడానికి కారణం, మనలో హృదయ శుద్ధి సమాధానం రాకపోవడానికి కారణం లోటుగా ఉంది. ఇది లోటుగా ఉంది. ఏంటది లోటుగా ఉంది? కన్నీటి ప్రార్థన అనేది లోటుగా ఉంది. అక్కడ యేసుప్రభు ఏమో, మీరు డయాగ్రామ్లో చూస్తే యేసుప్రభు ఏమో గడగడగడలాడిపోతున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. మరి వెనకాల మనం ఉన్నాం చూడండి. అదే మన ముందోళ్ళు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నోళ్ళు. మన ముందోళ్ళు ఏం చేస్తున్నారు? వెనకాల వేసేసారు శుభ్రంగా, వెనకాల చెట్టు కింద వేసారు చూసారా? అది మన బ్రదర్స్ వాళ్ళు. రైట్. యేసు ప్రభు ఎందుకు ఉత్తముడిగా జీవించగలిగాడు, దేవునికి వినయ విధేయుడిగా ఎందుకున్నాడు, ఎందుకు ఎంచబడ్డాడు అంటే చెప్తున్నాడండి. భూమి మీద జీవించినప్పుడు ప్రార్థనలతోనూ యాచనలతోనూ మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థనలు చేసి దేవుని సహాయాన్ని ఎప్పటికప్పుడు కోరుకున్నాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే యేసుప్రభు వెనకాల చెట్టు కింద పడుకున్నటువంటి శిష్యులు అంటాడు. మనకి ఆ ప్రార్థన జీవితం లేదు, మనకు అసలు ఆ కన్నీరు లేదు. అప్పటికి యేసుప్రభు చెప్పాడు, ప్రార్థన చేయండి, కన్నీరు ఏడవండి అని చెప్పాడు. కానీ వాళ్ళు చేయలేదు. దానివల్ల ఏమయ్యారు? శోధనలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, యేసుప్రభుకి దూరంగా పారిపోయారు. ఈరోజు మనం శోధనలో పడిపోతున్నామంటే, పాపంలో పడిపోతున్నామంటే, యేసుప్రభుకి దూరం అయిపోతున్నామంటే మనలో ఆ కన్నీటి ప్రార్థన లేదు కనుక. కీర్తనలు 126 అధ్యాయం. కీర్తనలు 126 అధ్యాయం.
5వ వచనం, కన్నీళ్లు విడుచుచు 6వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుకొని పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులను మోసుకొని వచ్చును. కన్నీళ్లతో విత్తడం, ఏడ్చుచు విత్తేవాడు సంతోషంగా పంటకు వస్తాడు. మన ఆత్మీయ జీవితంలో ఎవరు సంతోషంగా ఉంటారో తెలుసా? ఎవరైతే తమ ఆత్మీయ జీవితాన్ని కన్నీళ్లతో విత్తుతారో, ఎవరైతే ఏడుస్తూ విత్తుతారో, ఎవరి జీవితంలో అయితే కన్నీటి ప్రార్థన, ఏడ్పు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఏడ్పు, కన్నీరు దేవుని సన్నిధిలో ఉంటుందో వారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో, వారి సంఘ జీవితంలో, వారి సమాజ జీవితంలో సంతోషం ఉంటుంది. ఎవరు సంతోషగానములతో పంట కోస్తారో తెలుసా? కన్నీళ్లతో విత్తినవారు. ఈరోజు మన ఆత్మీయ జీవితం సంతోషంగా లేదంటే, ఆనందభరితంగా లేదు అంటే, సమాధానం లేదు అంటే, దోషారోపణ ఉంది అంటే, పాప క్షమాపణ పొందలేకపోతున్నామంటే, జయ జీవితం లేదు అంటే మనలో ఉన్నది ఒకటి కొరత ఉంది. మనం కన్నీటితో విత్తడం లేదు, ఏడుస్తూ విత్తడం లేదు. మనం కానీ కన్నీళ్లతో విత్తగలిగితే, ఏడుస్తూ విత్తడం మొదలు పెడితే సంతోషగానాలతో మనం పంటకు వస్తాం. ఆత్మీయమైన ఫలాలను మనం అనిపిస్తాం. సమాధానం ఉంటుంది, పాపక్షమాపణ ఉంటుంది, అనేకమైన జాగ్రత్తలు మనలో వస్తాయి. మనం దేవునికి ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఇదండి బైబిల్ చెప్పింది. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మీరే చెప్పండి. లేదంటే నేను మిమ్మల్ని అందరిని బలవంతంగా ఒప్పించానే అనుకుందాం. సరే, మీరైనా ఈ వచనాలన్నీ చూశాక మీకు ఏమర్థమవుతుంది? క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కన్నీటి ప్రార్థన గురించి ఒక ఆ పాత్ర, ఆ కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఏంటి చెప్పండి. పట్టించుకోవాల్సిన లేదు, అప్పుడప్పుడు లేదు, మనకి క్రమంగా ఉండాలి. ఈ మూడిట్లో ఏది ఆన్సరు? క్రమంగా ఉండాలి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, కేవలం పాపం చేసినప్పుడే కాదు ఏడుపు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఏడ్చాడు? పాపము చేయి. తర్వాత ఏడవటమా? కన్నీరు ఎవరు పెట్టుకున్నారు నాన్న? కన్నీరు ఎవరు పెట్టుకున్నారు? యేసు ప్రభు పెట్టుకున్నాడా లేదా కన్నీరు? మగాడా ఆడవాడైనా? కాబట్టి ఆ పనికి మాటలు మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ఆడవాడైనా మగవాడైనా బోరును ఏడవాలి, అంతే. దావీదు గారు మగవాడే. మగవాడ ఆడవాడ కాదు. దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని పాదాల దగ్గర ఎవడైనా ఏడవాలి. నేను మాట చెప్తున్నాను, ఎవరైతే యేసు ప్రభు పాదాల దగ్గర, ఎవరైతే తండ్రి అయిన దేవుని దగ్గర పాదాల దగ్గర ఏడుస్తారో వాళ్ళ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఎవరైతే, మరి ముఖ్యంగా ఎవరైతే ఒంటరి ప్రార్థనలో కన్నీరు విడిచి, లోకానుసారమైన దుఃఖంతో కాదు, ఆత్మానుసారమైన దైవ చిత్తానుసారమైన కన్నీటి ప్రార్థన, దుఃఖం, ఏడ్పు, కన్నీటి ప్రార్థన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో సంతోషగానం ఉంటుంది, వాళ్ళలో అభివృద్ధి ఉంటుంది, క్షేమం ఉంటుంది, సమాధానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని పక్షాన నేను అడుగుతున్నమాట, అసలు ప్రార్థన జీవితం ఉన్నదా? ప్రార్థన చేస్తున్నారా? కనీసం ప్రార్థననే ఉందా? ఒక రోజున ఉదయాన్నే ప్రార్థనతో మొదలు పెడుతున్నవారు ఎంతమంది ఉన్నారు? మీరు చేయత్తవసరం లేదు, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ప్రార్థనా జీవితం లేకపోతే మీరు ఎలా ఆత్మీయులుగా బ్రతుకుతారు? మీలోనే ఒక రోజు ఒక ప్రార్థనా జీవితంతో ప్రారంభించలేకపోతున్నారు. ఒక రోజుని దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దేవునికి ప్రార్థన చేస్తూ ఒక రోజు ప్రారంభించలేని స్థితిలో మీరు ఉంటే మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మీలో లేనిది పిల్లలు ఎలా వస్తుంది? ఉదయాన్నే లేచి మీరు ప్రార్థించకపోవడం వల్లే మీ పిల్లలు కూడా చేయట్లేదు. మీలో ప్రార్థన అనుభవం లేదు కాబట్టి మీ పిల్లల్లో కూడా ప్రార్థన అనుభవం అనేది రావటం లేదు. ఇక ప్రార్థనే లేదు, ఇక కన్నీరు ఎక్కడి నుంచి ఉంటుంది? నేను అడుగుతున్న మాట, ఈ సంవత్సరంలో 2024లో ఈ 7 నెలలైంది, 7 నెలలో ఏనాడైనా ప్రభు పాదాల దగ్గర మీరు ఏడ్చారా? కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలు?
నేను అడుగుతున్న ప్రశ్నలు కావివి. దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు, బైబిల్ మీకు ఇస్తున్నటువంటి ప్రశ్నలు, శిరస్సైన యేసుక్రీస్తు వారు వేస్తున్నటువంటి ప్రశ్నలు. నీవు కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది? మీరు నిజాయితీగా దీనికి సమాధానం చెప్పగలిగితే ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి, పతనానికి, మీరు ఇలా బ్రతకడానికి కారణం అదే. ఒకవేళ మీరు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి ఉంటే, మీరు ఆత్మీయ జీవితంలో చాలా నష్టపోయి ఉంటే, ద్విమనస్కులుగాను, పాపులుగాను, దేవునికి దూరస్తులుగాను మారిపోయి లోకానుసారులుగా ఒకవేళ ఉంటే, దానంతటికీ కారణం ఇదిగో కన్నీటి ప్రార్థన అనేది లేకపోవడం. అసలు మాకు ఆ అనుభవమే తెలియదండి అని ఒకవేళ మీరంటే, లేదండి బ్రదర్, ఇప్పుడైనా తెలుసుకోండి. కొన్ని శాఖలలో లేదా కొన్ని సహవాసాల్లో కన్నీటి ప్రార్థన గురించి అసలు చెప్పరు, అసలు ప్రార్థన గురించే చెప్పరు. కాబట్టి ఒకవేళ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే దయచేసి మార్చుకోండి మీ పద్ధతిని, ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన నేర్చుకోండి. కన్నీటి ప్రార్థన మనల్ని చాలా కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఒక నీరు మురికి పట్టిన బట్టల్ని ఎలా శుభ్రం చేస్తుందో, అలాగే కన్నీరు మలినమైపోయిన మన హృదయాన్ని శుభ్రం చేస్తుంది. మన హృదయానికి అడగాలంటే ఎవరు కావాలి? యేసు రక్తం కావాలి కదా. మరి ఆ యేసు రక్తాన్ని మన హృదయంలో నింపేది కన్నీరే. కన్నీరుతో నిండిన హృదయం యేసు రక్తంతో నింపబడుతుంది, సమాధానాన్ని, పాపక్షమాపణ అనుభవిస్తుంది. చాలా మంచి గొప్ప అవకాశం, ఎంత మంచి గొప్ప లక్షణం. సో నన్ను నేను ప్రోత్సహించుకుంటూ మిమ్మల్ని అందరిని ప్రోత్సహిస్తున్నాను. ఈ మంచి లక్షణాన్ని మనం అలవర్చుకుందాం, అభివృద్ధి పొందుదాం. ఈ మంచి లక్షణాన్ని విడువక క్రమముగా మనం కన్నీటి ప్రార్థన చేసి మరి సంతోష గానములతో పంటను కోత. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటను కోత. కనుక ఈ రోజు నుంచి ఎవరైతే కన్నీటి ప్రార్థనను మనలో అలవాటు చేసుకుంటారో, కన్నీటి ప్రార్థనతో తమ ఆత్మీయ జీవితాన్ని విత్తుతారో, వాళ్ళు సంతోష గానములతో తమ ఆత్మీయ జీవితాన్ని కోసుకుంటారు, అనుభవిస్తారు. రైట్? డిసైడ్ మీ చేతిలో ఉంది, నా డిసైడ్ నా చేతిలో ఉంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. నేనైతే మంచి నిర్ణయం మీకు చెప్తున్నాను. ఈ రోజు నుండి కన్నీటి ప్రార్థన చేయడం నేర్చుకోండి, అలవాటుగా మార్చుకోండి. ప్రార్థన చేసుకోండి.